నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అమ్మ గోదావరి వంటలు. ఈరోజు నేను బగారా రైస్ చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక అరగంట ముందు బాస్మతి బియ్యం నానబెట్టుకోవాలండి, గ్లాసున్నర బియ్యం. ఒక గిన్నె పెట్టుకొని వేడెక్కాక 2 స్పూన్ల ఆయిల్, 2 స్పూన్ల నెయ్యి వేయాలండి. తర్వాత జీడిపప్పులు వేసుకోవాలండి. తర్వాత పలావ్ సరుకులన్నీ వేయాలి. అవి కూడా వేగాక పచ్చిమిరపకాయలు వేయాలండి, అవి కూడా వేగాలి. తర్వాత ఉల్లిపాయలు వేసేయాలండి. ఆ ఉల్లిపాయలు సరిపడా ఒక అర స్పూన్ ఉప్పు వేయాలండి. తర్వాత 2 స్పూన్లు అల్లం పేస్ట్ వేయాలి. తర్వాత కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసి కూడా బాగా వేగాలండి. తర్వాత టమాటాలు వేయాలండి, అది కూడా బాగా వేగాలండి. తర్వాత మనం గ్లాసున్నర బియ్యానికి 3:30 నీళ్ళు వేయాలండి. తర్వాత 2 స్పూన్లు ఉప్పు వేయాలి. తర్వాత మళ్ళీ పుదీనా వేయాలండి. ఒకసారి నీళ్ళు బాగా మరగాలండి. ఉప్పు సరిపోతే చూసుకోండి. తర్వాత బాస్మతి రైస్ వేసేయాలండి, అది బాగా ఉడకాలండి. మూత పెట్టి మగ్గించాలండి బాగా. మళ్ళీ మధ్యలో ఒకసారి చూడాలండి ఉడికిందో లేదో. ఉడికిపోయిందండి, బాగా ఉందండి, చక్కగా విడిపోయింది ముద్ద అవ్వకుండా. దీనికి చికెన్ కూర కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. Thank you for watching.